హాయ్ అండి. నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ జియాలజిస్ట్ అండి. చూడండి, మీరు చూస్తున్నటువంటి బోర్‌ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఒక పక్కనే బోర్ కొడుతుంటుంటే దాని పక్కన ఉన్న బోర్ యొక్క వాటర్ చాలా పైకి రావడం జరుగుతుందండి. చూడండి, ఇది డ్రిల్లింగ్ టైమ్‌లో జరిగే సిట్యుయేషన్ అండి. దీనికి గల రీజన్ ఏంటంటే, ఈ బోర్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క యాక్విఫరు, ఆ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి యాక్విఫరు, ఆ రెండిట్ల యొక్క లేయర్ అనేది ఒకే లేయర్ అండి. దానివల్ల ఏంటంటే అక్కడ డ్రిల్లింగ్ అవుతుంటుంటే ఆ యాక్విఫర్ యొక్క ప్రెజర్ కి ఓపెన్ అయిపోయి ఈ బోర్లో నుండి వాటర్ పైకి రావడం జరుగుతుందండి. రైతు సోదరులందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఆల్రెడీ వస్తున్నటువంటి బోర్ ఏదైతే ఉందో అది వస్తూ ఆగిపోయింది అనుకుందాము. ఆగిపోయిన చోట చాలా మంది రైతు సోదరులు దాని పక్కనే బోరు డ్రిల్లింగ్ చేయడం జరుగుతుందండి. అలా చేయడం చాలా రాంగ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఈ బోరు రెండిట్ల యొక్క బోర్ యొక్క లేయర్ అనేది ఒకటే లేయర్ అండి. ఒక లేయర్ మీద ఉన్నటువంటి బోరు ఆగిపోతే అదే లేయర్ మీద ఇంకో బోరు కానీ కొడితే ఖచ్చితంగా పంపింగ్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. ఎందుకంటే మోటార్ పెట్టేటప్పుడు ఆ మోటార్లు అనేది ఆ ప్రెజర్ కి దాంట్లో నుండి వాటర్ ఓవర్లాప్ అయిపోయి టెక్నికల్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయండి. సో రైతు సోదరులందరూ కూడా మీకు పేలైన బోరు చోట దాని పక్కనే బోరు డ్రిల్ చేద్దామనే ఒక కాన్సెప్ట్ అనేది మైండ్ లో పెట్టుకోవద్దండి. సో మీ దగ్గరలో ఉన్న జియాలజిస్ట్ ని పిలిపించుకొని అదే లేయర్ కి కొంచెం ఎక్స్టెండింగ్ అయ్యే లేయర్ చూసుకొని డ్రిల్లింగ్ వెళ్ళడం చాలా ఉత్తమం అండి. థ్యాంక్ యూ. బాయ్.